బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ సైదాబాద్ పిఎస్ పరిధిలో సింగరేణి కాలనీలో దారుణం జరిగింది. హమీర్ అనే వ్యక్తిని నడి రోడ్డుపై దారుణంగా చంపాడు ఓ యువకుడు. కొబ్బరికాయలను కొట్టే కత్తితో అందరూ చూస్తూ ఉండగానే దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన హమీర్ను హాస్పిటల్కు తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. మృతుడు హమీర్పై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులున్నాయి. ఘటనకు కారణాలపై పోలీసుల దర్యాప్తు జరుగుతూ ఉంది. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. మృతుడు నిందితుడు ఇద్దరు గంజాయి సేవించే టీం అని తెలుస్తూ ఉంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీలో ఈ దారుణ హత్య జరిగింది. 35 ఏళ్ల హమీర్ అనే వ్యక్తిపై అక్కడుండే ఒక అబ్బాయి, అక్కడ స్థానికంగా ఒక యువకుడు కొబ్బరికాయలు కొట్టే కత్తితో నరి రోడ్డుపైనే అందరూ చూస్తూ ఉండగానే విచక్షణ కోల్పోయి దారుణంగా ప్రవర్తించి కొట్టి చంపేశాడు. ఆ కొబ్బరికాయలు కొట్టే కత్తితో అందరూ చూస్తూ ఉండగానే విచక్షణారహితంగానే రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు ఆ వ్యక్తి. హమీర్ అనే వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తీవ్రంగా గాయపడిన హమీర్ను స్థానికులు వెంటనే హాస్పిటల్కి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించుకొచ్చారు. ఈ ఘటనతో ఒక్కసారిగా కాలనీ ప్రజలు భయాందోళనకు గురయ్యడం జరిగింది. మృతుడు హమీర్పై గతంలో కూడా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఘటన తర్వాత నిందితుడు పరారయ్యాడు. ప్రస్తుతం అతగాడి కోసం సైదాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలకు దిగారు. హత్యకు వాళ్ళిద్దరి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏమైనా కారణమా, లేకపోతే ఆర్థికంగా ఉన్న ఇష్యూస్ ఏమైనా కారణమా? ఆర్థికంగా అంటే ఫైనాన్షియల్ ఇష్యూసా, లేకపోతే ఇంకా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ కూడా ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో కంటిన్యూ అవుతూ ఉంది. స్థానికులు వినిపిస్తున్న మాట ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా గంజాయి ముఠాతో సంబంధాలు కలిగి ఉన్నారు అనేది అక్కడ జరుగుతున్న ప్రచారం చాలా గట్టిగా. అయితే ఈ అంశంపై పోలీసులు ఇప్పటివరకు ఎటువంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యాక అప్పుడు డీటెయిల్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ ఘటనతో సింగరేణి కాలనీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించి ఆ కుటుంబం రియాక్ట్ అయింది. ఆ కుటుంబం ఏమంటుందో చూద్దాం. ముందుగా तो वो नीला का बेटा मार दिया हमारे बच्चे को, हमारे को इंसान बोला उसको भी चार से मार देना। तो दूसरा लोग बोले ये सलमान है, जावेद है, और ऊपर से लड़ाई से बच्चा का नाम क्या है कृष्णा, ये पूरे गैंग है। सोहेल का तो ये लोगों की गैंग है, ये लोग मिलके इसको मार दिए। कुछ सुबह में थे इतने गाँव की वजह उसका बच्चा 5 बजे आया गाँव से, 5 बजे फोन करके बुलाया लगा स्कूल छोड़ के। वही रास्ता है आने का, बच्चों के स्कूल से आने का वही रास्ता है। तुम कहाँ पर रहने वाला है? वहीं से रहता हूँ, जहाँ महाराज के घर के सामने, घर के सामने, घर के सामने जाता था हमारा बच्चा को छोड़ के। ड्यूटी करता हूँ, ऑटो चलाता हूँ, लेकर मैं गया, फिर भी नेटवर्क हुशार था। घर के पास सुबह जाके सोया, मूवी लेते हुए मुंबई गए हुए थे। सुबह में 6 बजे आए हो, आगे उनकी बाइक थी तो वगैरह चाबी ले लेके जाके सो जाओ, ड्राइवर देना होता है। सुबह तो मैं भी सो गया। थोड़ी देर पहले ये न्यूज़ सुनने में तो मैं जाके भाग लेते जाके देखा तो जिंदे थे। मैं ऑटो में डाला तो जिंदे लेके आया तक वहाँ इंतकाल हो गया। ट्रैफिक बहुत थी, जो भी ऐसे नहीं मालूम नहीं, कभी एक आध बार किसी की लड़ाई होगी पीले के खाने के, या कभी कुछ भी लोग कुछ भी बोले खड़े नहीं, कुछ भी किसी भी बोले। రైట్, అది ఆ కుటుంబం అంటోంది. ఆవేదన వ్యక్తం చేస్తుంది, కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ఆ కుటుంబం తమ వారిని కోల్పోయామని చెప్పి ఆ కుటుంబం తీవ్ర ఆవేదనకు గురవుతుంది. పూర్తి సమాచారం అందించేందుకు నిర్మలా సిద్ధంగా ఉన్నారు. నిర్మలా, ప్రస్తుతం పోలీసు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఆ హత్య చేసిన వ్యక్తిని పట్టుకోవడం జరిగిందా? ఎస్ సచిన్, ఇప్పుడైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు చందు, తను ఒక ఆటో డ్రైవరు అయినప్పటికీ కూడా ఇక్కడ ఎవరైతే మృతి చెందారో హమీర్ అనే వ్యక్తితో కొంతకాలంగా కూడా స్నేహితులుగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. వీళ్ళిద్దరు కూడా కలిసే ఎక్కడికి వెళ్ళినా గానీ వాళ్ళు ఒకవేళ సాయంత్రం పూట వాళ్ళు ఏమైనా మద్యం సేవించేటప్పుడు కూడా ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు అనేది కూడా తెలుస్తూ ఉంది. ఈ ఘటన మాత్రము మరి సింగరేణి కాలనీలో చోటు చేసుకుంది. తన మీద దాడి చేయడానికి గల కారణాలు ఏంటి అంటే కూడా పోలీసులు తెలుస్తున్న వివరాల ప్రకారం కూడా ఇతను హమీర్ అనే వ్యక్తి గతంలో కూడా తన మీద చాలా క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా కూడా పోలీసులు చెప్పడం కూడా జరుగుతూ ఉంది. అదే విధంగా
ఇక్కడ చందు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో నిందితుడు, ఈ చందు అనే వ్యక్తి ఫ్యామిలీ మెంబర్స్ పైన కూడా హమీర్ అనే వ్యక్తి చాలా టార్చర్ చేస్తూ ఉన్నాడు, వాళ్ళని హింసిస్తా ఉన్నాడు. ఇంకో విధంగా చెప్పాలి అని అంటే కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ పైన తను అఘాయిత్యం చేయాలనే ప్రయత్నం కూడా చేసినట్టు తెలుస్తూ ఉంది. అంటే చేయాలి అనే ఆలోచనతోటి ఉన్నాడు అనేది కూడా ఇతను చందు తట్టుకోలేని విషయం అయిపోయింది. వాళ్ళను బాగా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి కూడా ఇతను కక్ష పెంచుకున్నట్టుగా తెలుస్తుంది. తన మీద కక్ష పెంచుకున్నట్టుగా తెలిసి కూడా ఇతను ఎప్పటి నుంచో కూడా పక్కా ప్లాన్ తోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. చాలా సార్లు కూడా హమీర్ తో చెప్పడం జరిగింది అన్నట్టుగా పోలీసులు చెప్తూ ఉన్నారు. వద్దు, నువ్వు నా ఫ్యామిలీ జోలికి రావద్దు, నా ఫ్యామిలీ జోలికి వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అని పలుమార్లు చెప్పినా కానీ హమీర్ వినలేదు అనే విషయం కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ హమీర్ వినకపోవడంతో తను కోపంతో ఒక ఉద్రిక్తుడయ్యి కూడా చూస్తుండగానే అక్కడ ఒక కొబ్బరికాయలు కొట్టేటువంటి ఆయుధం ఉంటే ఆ ఆయుధంతో విచక్షణ రహితంగా కూడా తన మీద హమీర్ మీద దాడి చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆ దాడి జరిగిన అనంతరమే వెంటనే స్థానికులు అందుబాటులో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించగా కూడా అప్పటికే తను ప్రాణాలు కోల్పోయినట్టుగా వైద్యులు అయితే తెలిపినట్టు తెలుస్తూ ఉంది. మరి ఇక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి హమీర్ గతంలో చేసిన క్రిమినల్ కేసులు, తన మీద ఉన్నటువంటి క్రిమినల్ కేసులను కూడా పోలీసులు పరిగణలోకి తీసుకుంటూ ఉన్నారు. అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేపడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు తను పరారీలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడైతే పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిందితుని విచారిస్తూ ఉన్నారు. అదే విధంగా ఇద్దరు కలిసి గంజాయి కూడా సేవించే వాళ్ళు అనేది కూడా పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్టుగా కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. రైట్ నిర్మలా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ అ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంది. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి సింగరేణి కాలనీలో దారుణం జరిగింది. హమీర్ అనే వ్యక్తిని నడి రోడ్డుపై దారుణంగా చంపేశాడు ఓ యువకుడు. కొబ్బరికాయలు కొట్టే కత్తితో అందరూ చూస్తూ ఉండగానే విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన హమీర్ను హాస్పిటల్కి తరలిస్తూ ఉండగా అప్పటికి మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. మృతుడు హమీర్పై ఇప్పటికీ కొన్ని క్రిమినల్ కేసులున్నాయి. ఘటనకు గల కారణాల మీద పోలీసులు దర్యాప్తు జరుగుతోంది. పరారీలో నిందితుడు ఉన్నాడు ప్రెసెంట్. అయితే పట్టుకున్నారనేది అందుతున్న సమాచారం. ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉండింది. మృతుడు నిందితుడు ఇద్దరు గంజాయి సేవించే టీం అని చెప్పి అక్కడ స్థానికులు తీవ్రమైన చర్చ ఉంది. అండ్ ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం లోతైన దర్యాప్తు జరుగుతుంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ అ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ highly advised.